ప్రైజ్ ద లార్డ్. మన చుట్టూ అనేక అన్యాయాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది కదా, నేను ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకపోతేనే బాగుంటుందేమో, మళ్ళీ నేను మాట్లాడితే నాకెక్కడ ప్రాబ్లం అవుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటాం. ఇలాగే ఒక స్కూల్లో ఒక బాలుడిని రోజు కొంతమంది చెడ్డ పిల్లలు గుంపుగా వచ్చి ఏడిపించేవాళ్ళు. కానీ ఏ ఒక్క స్నేహితుడు అతని కోసం నిలబడలేదు. చివరికి అతన్ని చాలా తీవ్రంగా హింసిస్తారు. ఆ విషయం తెలిసిన ఉపాధ్యాయురాలు వచ్చి ఆ పిల్లల్ని అడుగుతుంది, మీరెవ్వరూ ఎందుకు ఈ అన్యాయాన్ని ఆపలేదు, ఎందుకు ఒక్కరు కూడా సహాయం చేయలేదు అని. అప్పుడు ఆ బాబు స్నేహితులు చెప్తారు. ఒకరేమో అది నా ప్రాబ్లం కాదు కదా అని అంటారు, ఇంకొకరేమో నాకు భయం వేసింది అని చెప్తారు, మరొకరేమో ఇలాంటి వాటిల్లోకి నేను వెళ్ళొచ్చా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను అని అంటారు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అలానే ఉంది. మౌనంగా ఉంటున్నారు. వాళ్ళని అడిగితే బైబిల్లో మౌనంగా ఉండమని ఉంది అని చెప్తున్నారు. కొందరేమో నాకు భయం అని చెప్తున్నారు. ఇలా రకరకాలుగా ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. అయితే నిజంగా బైబిల్లో మౌనంగా ఉండమని ఉందా, లేక మనం తప్పుగా అర్థం చేసుకున్నామా? బైబిల్లో రోమా 12:19 చూసినప్పుడు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. అంటే దీని అర్థం మీరు న్యాయం కోసం పోరాడొద్దు అన్నది కాదు, మీరు వ్యక్తిగత ప్రతీకారానికి దిగవద్దు అని అర్థం. అలాగే మత్తయి సువార్త 5:39 చూసినప్పుడు, నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని లేఖనాల్లో రాసింది. దీని అర్థం గర్వంతో ప్రతీకారం తీసుకోవద్దు అని, అన్యాయం జరుగుతుంటే వదిలేయమని కాదు. అలాగే ప్రసంగి 3:7-11 వరకు చూస్తే, మౌనంగా నుండుటకు మాట్లాడుటకు దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని ఉంటుంది. కొంతమంది దీన్ని ఎప్పుడూ మౌనంగా ఉండమన్నట్టు అర్థం చేసుకుంటారు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, మాట్లాడాల్సిన కాలం కూడా ఉంది అన్నది. చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో మౌనంగా ఉంటున్నారు. దానికి కారణం భయం. కొందరేమో ధైర్యంగా మాట్లాడితే అహంకారం అవుతుందేమో అని అనుకోవడం, కొందరికి ఆధ్యాత్మిక అలసత్వం. అసలు బైబిల్ న్యాయం కోసం నిలబడమంటుందా లేదా అని చూసినట్లయితే, మీకా 6:8 నీవు న్యాయంగా నడుచుకొని కనికరాన్ని ప్రేమించి నీ దేవునితో వినయంగా నడుచుట అని ఉంటుంది. సామెతలు 31:8-9 చూస్తే, మాట్లాడలేని వారి కోసం నీవు మాట్లాడు అని ఉంటుంది. యెషయా 1:17 చూస్తే, న్యాయం కోరుడి, అణగారిన వారిని రక్షించుడి అని ఉంటుంది. అంటే బైబిల్ న్యాయం కోసం పోరాడమని చెప్తుంది. పోరాటాల్లో చాలా రకాలు ఉన్నాయి. మరి మనం ఎలాంటి పోరాటాలు చేయాలంటే, నిజాన్ని ధైర్యంగా చెప్పగలగాలి, అణగారిన వారి పక్షాన నిలబడాలి, ఏం చేసినా శాంతియుతంగా చేయాలి, చట్టబద్ధ మార్గాలను ఉపయోగించుకుంటూ అలాగే ప్రార్థన చేస్తూ పోరాడాలి. అంతేకాని హింసాత్మక ప్రతీకారాలు తీర్చుకోవద్దు, శాపాలు పెట్టొద్దు, అపవిత్ర పదాలు వాడొద్దు, చట్టాన్ని ఉల్లంఘించకుండా పోరాడాలి. మీకు అర్థమయ్యేలా ఒక చిన్న కథని చెప్తాను. ఒక ఇంట్లో ఒక ట్యాప్ నుండి చిన్నగా నీళ్లు లీక్ అవుతున్నాయి. అప్పుడు ఆ ఇంటి యజమాని అంటాడు, ఇది చిన్న సమస్యే, ఏం కాదు అని అంటాడు. ఒక రోజు తర్వాత చూస్తే నీళ్ళ ట్యాంక్ మొత్తం ఖాళీ అవుతుంది. అలాగే ఆయనకి బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. అలాగే చిన్న చిన్న అన్యాయాలను అశ్రద్ధ చేయడం వల్ల సమాజంలో నీతి ఎక్కడో లీక్ అవుతుంది. మనమే స్పందించకపోతే సమాజం అతి పెద్ద ధర చెల్లించవలసి వస్తుంది. యేసయ్య కూడా బలహీనుల కోసం నిలబడ్డాడు. మోసగాళ్లను స్పష్టంగా ఎదుర్కొన్నాడు. ఆలయంలో కోపంగా ప్రవర్తించాడు, కానీ ఎక్కడ కూడా పాపం చేయలేదు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవులు న్యాయం కోసం నిలబడాలి, కానీ యేసులాగా జ్ఞానంతో, కనికరంతో, ధైర్యంగా, ప్రేమతో ఉండాలి. మనం నాశనం చేయడానికి కాదు, రక్షించడానికి పోరాడాలి. కోపంతో కాదు, సత్యం మీద ప్రేమతో పోరాడాలి. మనం న్యాయం కోసం నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు? ఈ చీకటి లోకంలో వెలుగుగా మారదాం.